నమస్కారం. టీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో బార్ల నిర్వహణకు పెట్టుకున్న దరఖాస్తులపై భీమవరం కలెక్టరేట్లో లాటరీ తీసి అదృష్టవంతుల పేర్లను ప్రకటించిన కలెక్టర్ నాగరాణి. 13 బార్లను పట్టించుకొని వ్యాపారులు. తణుకులో కొనసాగుతున్న డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ సద్వినియోగం చేసుకోవాలని సూచించిన తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు వెంకటరత్నం. ఆరోగ్య సమస్యలకు తొలి ప్రాధాన్యతనివ్వాలి. తణుకు ముళ్లపూడి పాలిటెక్నిక్ సదస్సులో మహిళలకు ఉద్బోధించిన సింగపూర్ ఐటీ కన్సల్టెంట్ కృష్ణ తులసి. మహిళల విద్యాభివృద్ధి ద్వారానే సామాజిక అభివృద్ధి. తణుకు మహిళా జూనియర్ కళాశాలలో స్పష్టం చేసిన న్యూ లైఫ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ వందన. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి. తణుకులో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఈ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి. వినూత్నంగా ఆలోచించే వారికే మంచి ఉద్యోగ అవకాశాలు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు హితవు పలికిన కాకినాడ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం. రాజమండ్రిలో వెల్లడించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శైలజ. తూర్పుగోదావరి జిల్లాలో కూడా లాటరీ విధానంలో ఎంపిక చేసిన బార్ల కేటాయింపు. రాజమండ్రిలో పేర్కొన్న జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారిని లావణ్య. రాజోలు గణేష్ నిమజ్జనంలో డీజే సౌండ్కి అనుమతి లేదు చెప్పిన సిఐ నరేష్ కుమార్. పాటించకపోతే చర్యలు తప్పవు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎప్పటి మాదిరిగానే పోటెత్తిన శనివారం భక్తులు. అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు. చట్టాలపై అవగాహన పెంచుకుని సత్వర న్యాయం పొందాలి. ఏలూరు కలెక్టరేట్లో కక్షిదారులకు సూచించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి. 2025-28 సంవత్సర కాలానికి సంబంధించి జనరల్, గీత కులాలకు రిజర్వ్ చేసిన బార్లకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా లాటరీ తీసి పేర్లను ప్రకటించడం జరిగింది. జనరల్ కేటగిరీలో 28 బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా 15 వాటికి 62 దరఖాస్తులు రాగా 13 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. జనరల్ కేటగిరీలో కేటాయించిన ఈ 15 బార్లకు గీత, ఉపకులాలకు సంబంధించి 3 బార్లకు లాటరీ నిర్వహించారు. భీమవరంలో 4, నరసాపురంలో 2, తాడేపల్లిగూడెంలో 4, తణుకులోని 3 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. గోదావరి జిల్లా 28 జనరల్ కేటగిరీ అండ్ 3 రిజర్వ్ కేటగిరీ గౌడ సెటిబిలిజా వారికి 3 బార్ లైసెన్స్ కలిపి మొత్తం 31 షాప్స్ కానీ నోటిఫై చేయడం జరిగింది. వారిలో మనకి 15 జనరల్ కేటగిరీలో షాప్స్ లాట్స్ తీయడానికి ఎలిజిబిలిటీ సంపాదించినాయి. 3 రిజర్వ్ కేటగిరీ అయితే 3 కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అన్ని ఫైల్ చేయడం వల్ల వీటన్నిటికీ కూడా మనం ఈరోజు లాటరీ సక్సెస్ఫుల్ గా తీయడం జరిగింది. ట్రాన్స్పరెంట్ గా వారందరి సమక్షంలో అప్లికెంట్స్ అందరినీ కూడా పిలిచి డిపార్ట్మెంట్ వారందరి ముందు ఈ లాటరీస్ అన్ని కూడా తీయడం జరిగింది. మనకి అప్లికేషన్స్ 100 అప్లికేషన్స్ వచ్చాయండి. ప్రాసెసింగ్ ఫీజ్ తో 10 lakh రూపీస్, అప్లికేషన్ ఫీజ్ తోటి 5 crores కేవలం అప్లికేషన్స్ తోటి మన జిల్లా నుంచి మనకి ఇన్కమ్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి జి ప్రభుకుమార్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఎస్ ప్రసాద్ రెడ్డి, అజయ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎం కళ్యాణ్ చక్రవర్తి, బలరామరాజులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన డిజిటల్ రేషన్ కార్డులను తణుకు 10, 20వ వార్డులకు చెందిన సచివాలయం వద్ద తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం శనివారం లబ్ధిదారులకు అందజేశారు. అలాగే కొత్తగా మంజూరైన 21 కొత్త రేషన్ కార్డులను కూడా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దేవి పుష్పవతి గారు, సేవ సత్యవతి గారు, ఒక్క కనదుర్గ గారు.
రేషన్ కార్డు ఇచ్చారు మీకు. ఏటీఎం కనుకుంటే ఏటీఎం కార్డు లాంటిది ఇది ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది. పాత దాని మీద జగన్ గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ అటువంటివన్నీ ఉండేవి. ఇప్పుడు దీని మీద ఉండేది మీ బొమ్మే. కార్డు మీది, వెనకాల వైపు కార్డు సభ్యులు. అది వరకు నలిగిపోతూ ఉండేది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఈ కార్డు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ కార్డులో ఇక్కడ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది, మన ఫోటో కిందే ఉంటుంది. అది చూపిస్తే నువ్వు ఏ రోజు ఎక్కడ తీసుకున్నావు అన్నది కంప్యూటర్లో వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎక్కడా లేదు ఈ స్మార్ట్ కార్డు విధానం, భారతదేశంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మన వార్డుకు వస్తే ఇంచుమించు 20వ వార్డుకి 566 ఉన్నాయి. ఈ 566కి తోడు ఒక 14 కార్డులు కొత్తగా వచ్చాయి. మీరు ఏ చేయాలన్నా, గవర్నమెంట్ నుంచి ఏ లబ్ధి పొందాలన్నా ఈ కార్డు చాలా ఇంపార్టెంట్. ఇందులో రేపు డేటా కొడితే సచివాలయంలో కాదు బయటికి వెళ్ళి కొట్టినా సరే కూడా మీకు ఏమేమి బెనిఫిట్స్ వచ్చాయి, మీరు తల్లికి వందనం తీసుకుంటున్నారా, సూపర్ 6లో ఉన్న స్కీములు ఏమి తీసుకున్నా సరే మీకు ఏ బెనిఫిట్ వచ్చినా వచ్చేది. ఎర్రమిల్లివారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, న్యాయవాది నండూరి రామానుజం, వార్డు ఇన్ఛార్జి తాతపూడి మారుతిరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గమని రామచంద్రరావు, వీఆర్ఓ జి శేఖరబాబు, బీజేపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ వ్యవస్థ ఆనందంగా ఉండగలదని సింగపూర్ ఐటీ కన్సల్టెంట్ ఆరిమిలి కృష్ణ తులసి చెప్పారు. తానేటి చారిటబుల్ ట్రస్ట్, హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థలు తణుకు మొళ్లపూడి వెంకట్రాయ మెమోరియల్ పాలిటెక్నిక్లో సంయుక్తంగా శనివారం నిర్వహించిన ఋతుక్రమ పరిశుభ్రత క్యాన్సర్ వ్యాధి సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇటువంటి సమస్యల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. పూర్వకాలంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ ఆడపిల్లలు తల్లిదండ్రులతో చెప్పుకునే ఉపశమనం పొందేవారని, దీని ద్వారా సమస్యకు పరిష్కారం దొరికేదని ఆమె వివరించారు. అయితే నేటి ఆధునిక యుగంలో ఆ మంచి అలవాట్లు కరువవ్వడం వల్లే ఎక్కువ శాతం పిల్లలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని కృష్ణ తులసి అన్నారు. మహిళల ఋతుక్రమ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ఆమె విశ్లేషించి చెప్పారు. 14 సంవత్సరాలలోపు మీరు అందరూ కూడా HPV వ్యాక్సిన్ చేయించుకోండి. అట్లాగే ఒకవేళ ఎవరైనా 14 సంవత్సరాల లోపల మిస్ అయితే కనుక నాకు తెలిసి 26 సంవత్సరాల వరకు కూడా వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. సో ఇమీడియట్గా మీరందరూ కూడా ఎక్కడైతే హెల్త్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఈ HPV వ్యాక్సిన్ని చేయించుకుని మనందరం కూడా క్యాన్సర్కి మరి బాధ్యం పడకుండా కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు 40 సంవత్సరాలు నిండిన తర్వాత ఈవెన్ మీరందరూ ఇంకా చిన్నపిల్లలు కానీ మీ మదర్స్ అందరికీ కూడా మీరు కూడా ఎడ్యుకేట్ చేయాలి. 40 ఇయర్స్ దాటిన ప్రతి మహిళ కూడా ప్యాప్ స్మియర్ టెస్ట్స్ అనేవి రెగ్యులర్గా చేయించుకోండి. ఎందుకంటే సర్వికల్ క్యాన్సర్స్ అనేవి మనం మొదట్లోనే కనుక గుర్తిస్తే వాటిని కంప్లీట్గా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఈరోజు క్యాన్సర్ అనేది ఇట్స్ నాట్ ఏ లైఫ్ లాంగ్ డిసీజ్. మనం వెంటనే గుర్తిస్తే కనుక దాన్ని ఇమీడియట్గా మనం క్యూర్ చేసుకునేటువంటి వైద్య సదుపాయాలు మనకి ఈరోజు ఎంతోమంది వాళ్ళు కృషి చేసి ఈరోజు క్యాన్సర్ని అరికట్టడానికి వారందరూ కూడా మనకి మెడిసిన్స్ని అవి కూడా ఇవ్వడం జరిగింది. పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ తులసి రాధ అధ్యక్షతన జరిగిన ఈ సభలో విజయవాడ మణిపాల్ వైద్యులు శ్రీవిద్య, సోషల్ యాక్టివిస్ట్ వి ఆశాజ్యోతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల విద్యాభివృద్ధి పెరిగినప్పుడే సమాజం అభివృద్ధి సాధ్యపడుతుందని తణుకు న్యూ లైఫ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ కెఎన్ వందన తెలిపారు. ఎస్కేఎస్డి మహిళా జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత వ్యవస్థలో ఉద్యోగ అవకాశాలు పెరగడం వల్ల చదువుకునే మహిళల శాతం పెరిగారని ఆమె చెప్పారు. ఇది ఒక మంచి పరిణామంగా ఆమె పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ ఇంటర్ లైఫ్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మన ఫ్యూచర్ కెరియర్ అంతా డిసైడ్ చేసేది ఈ టైంలోనే.
మీకంటూ మీ సొంత గుర్తింపు తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రతి ఉమెన్స్ డే రోజున ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. ఉమెన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ప్రతి అమ్మాయి కూడా తన లైఫ్కి సంబంధించిన డెసిషన్స్, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ, కెరియర్ కానీ, తన ఫ్యామిలీ విషయాల్లో కానీ తనంటూ తను సొంతంగా తనకి నచ్చిన విధంగా కరెక్ట్గా డెసిషన్స్ తీసుకోగలిగే శక్తి ఉండడం. అలా ఉండాలి అంటే ఫస్ట్ మీకు మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. దీని గురించి ఇప్పటి నుంచి మీరు ఒక గోల్ సెట్ చేసుకుని దాని గురించి హార్డ్ వర్క్ స్టార్ట్ చేస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఫస్ట్ స్టూడెంట్గా మీరు మంచి ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఉండాలంటే మీకు ఫస్ట్ ఇప్పటి నుంచి కొన్ని క్వాలిటీస్ అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది సెల్ఫ్ డిసిప్లిన్, అంటే క్రమశిక్షణ. మనం టైం ప్రకారం షెడ్యూల్ ప్లాన్ చేసుకుని ఫాలో అవ్వాలి. ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవషారాణి, కోశాధికారి నందిగం సుధాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఈ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తణుకు ఎన్జీఓ హోంలో శనివారం నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా శాఖ 4వ మహాసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎంతో కష్టపడి పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆమె కోరారు. కనీస వేతనాలు లేక, పెరుగుతున్న ధరలను తట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ వర్కర్ల ఎడల నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ధనలక్ష్మి స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షురాలు చింతపల్లి లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పి పూర్ణ, నాయకురాలు అడగర్ల అజయ్ కుమారులు పాల్గొన్నారు. తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్న డి కనక మహాలక్ష్మికి నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రదానం చేసిన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సభలో తోటి అధ్యాపకులు, విద్యార్థులు సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంద్రగంటి జానకి బాల కథా సాహిత్యం పరిశీలన అనే అంశంపై తాను చేసిన పరిశోధనకు గాను ఈ పురస్కారం లభించినట్లు చెప్పారు. ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ సిహెచ్ ఏడుకొండల అధ్యక్షతన జరిగిన ఈ సభలో అధ్యాపకులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని పైడిపొర సంపత్ వినాయక ఆలయంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు 3 రోజులు ఇచ్చిన ఆధ్యాత్మిక ప్రవచనాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయనను ఆలయ వ్యవస్థాపకులు చీరల రాధయ్య, పద్మశ్రీ దంపతులు ఘనంగా సన్మానించారు. పరిణతం విద్ధి తత్తత్పరిణతం విద్ధి తత్రైవ ఆస్వాదమాగతం తత్తత్పరిణతం విద్ధి తత్రైవాస్వాదమాగతం. ఇప్పటి నుంచి మనం ముహూర్త కాలమైన మరణాన్ని గురించి ధ్యానం చేసి రేపు వస్తుందేమో ఆ మరణం మనకి తెలియదు కదా అని రోజుకు ఒక ముహూర్తం అంటే ఏదో 1 నిమిషం కాదండి, 48 నిమిషాలు, 2 గడియలు ఒక ముహూర్తం. గడియ అంటే 24 నిమిషాలు. పూర్వం కాలాన్ని గడియలుగా లెక్క పెట్టేది. అందుకే మనకి 24 గంటలు కదా, గంటకి 2.5 గడియలు. అందుకే పూర్వం షష్ఠి గడియలు అనేవారు. ఈ షష్ఠి ఏంటంటే 60, షష్ఠి పూర్తిలో షష్ఠి. మా కమిటీ సభ్యులు అలాగే మరి ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మారిశెట్టి శివశంకర్, తన్నీడి కృష్ణమూర్తి, మారిశెట్టి శేషగిరి, చెన్నమిల్లి ప్రసాద్, కొత్తపల్లి బుల్లబ్బులు, కొత్తపల్లి అంజన్న, నక్కా శ్రీనులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.